నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఈ గ్లాస్ తోమినందుకు, ఈ గిన్నె తోమినందుకు కనీసం ఒక్కొక్క రూపాయి తీసుకున్నా ఈ 20 ఏళ్లలో నేను తోమిన అంట్లకి ఖచ్చితంగా నేను కోటీశ్వరాలను అయిపోయేదాన్ని. బావా మన పక్క గలిలా గణేశుని కూర్చోబెట్టిరట, దర్శనం చేసుకొని వస్తా. బుజ్జి ఎంతగానో అందంగా కనిపిస్తున్నావు బుజ్జి. ఈరోజు నువ్వు మస్తు అందంగా కనిపిస్తున్నావు బుజ్జి, చాలా అందంగా కనిపిస్తున్నావు. పోయిదా నిన్న పొద్దుగంగ పోయిన రాత్రంతా ఏడున్నావు పటేలా? రాత్రి అంతా మా దోస్తు గానిట్లోనే ఉన్నా. ఆదివారం అమాస రోజు పుట్టిన కాశ్మీర గాని బర్త్డే మొన్ననే అయిపోయాయి, మళ్ళీ ఏమి ఇట్టుకున్నావు రాత్రంతా? చౌతి నెల సందమామని చూడొద్దని అయ్యగారు చెప్పిండే, అందుగురించి ఆడున్నా. అదేంటండి అప్పుడే లేచిపోతున్నారు, కొంచెం కూర వేసుకోండి. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి భోజనం చెవలో నాకు పెరుగన్నం తినడం ఇష్టమని? చెప్పారండి, నేను యూట్యూబ్ మొత్తం వెతికాను కానీ పెరుగు ఎలా ఉండాలో ఎక్కడా దొరకలేదండి. అమ్మా మింత్రాలో ఈ డ్రెస్ చూడు, బాగుంది కదా, కొనుక్కుంటాను. పళ్ళు రాలిపోతాయి, ముందున్న బట్టలు వేసుకో, తర్వాత కొత్తవి కొందువు గాని. నాకేం బట్టలు ఉన్నాయమ్మా, అన్ని పాతవే ఉన్నాయి. అయితే పాతవి ఎందుకు ఇంట్లో ఉండడం, తీసుకొచ్చే కాల్ చేస్తాను. అమ్మా అమ్మా తల్లి, నీ పిచ్చికోదన్నం అన్నంత పని చేసేలా ఉన్నావు, ఏం వద్దులే. The next day. శ్రావణ మాసం సేల్లోని చీరలన్నీ కొనుక్కున్నాను, భలే ఉన్నాయి తెలుసా. అన్ని చీరలు కొన్నా అవన్నీ బీరువాలో దాచుకొని ఎప్పుడు నైటీలు వేసుకునే కదమ్మా తిరుగుతావు, ఇంకెందుకు ఆ చీరలన్నీ తగలెట్టే. ఏ నోర్లేస్తుందే, అంత పెద్దని అయిపోయావా? ఇదేంటమ్మా, నువ్వు నన్ను ఎప్పుడు ఏదైనా అనొచ్చు, నేను చిన్న మాట అంటే తీసుకోలేవా? ఎందుకంటావే, నీకే హక్కు అధికారం ఉందని నన్ను అంటావు? పుట్టింట్లో అమ్మనే ప్రశ్నిస్తున్నావు అంటే రేపు పొద్దున అత్తగారింటికి వెళ్ళాక అమ్మను మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అద్దం ఉన్నదా. బీరువా డోర్లు మెల్లగా రాదు. ఓ బీరువాను ముట్టుకోవద్దు, ఓ కూలర్ ను ముట్టుకోవద్దు, ఓ ఫ్రిడ్జ్ ను ముట్టుకోవద్దు, మీ అయ్య కొనిచ్చిన ఎవ్వి ముట్టుకోవద్దు కదా. అవును మరి, మా నాన్న కొనిచ్చిన ఏవైనా అపురూపంగానే చూసుకుంటా. నన్నెవ్వడు కొన్నాడు, మీ అయ్య కొనియలేదా? ప్రాణం లేని వస్తువులను అపురూపంగా చూసుకున్నప్పుడు ప్రాణంతో ఉన్న నన్ను చూసుకుంటే ఏమైతుంది? ఏమైందే? ఏం లేదు, నిన్నటి నుంచి నా కళ్ళు బాగా మండుతున్నాయి. ఎందుకే? నిన్న మన పక్కింట్లో వాషింగ్ మిషన్ కొన్నారు అందుక? కొద్దిగా ఆఫీస్ నుంచి రావడం లేట్ అయిపోయింది, నువ్వేమన్నా తిన్నావో లేదో? ఈ రోజు ఉపవాసం. ఉపవాసమా? ఎందుకే? నువ్వు బాగుండాలని. కొంచెం ప్రేమగా చెప్పొచ్చుగా. కొద్దిగా ప్రేమగా చెప్పవే. చెప్పు పంపత్తాంది బిందెలు పట్టి ఇంట్లో పెట్టి రాదు. అగో ఇనబడతలేదా, అన్ని 4 ముచ్చేషాలు ఎత్తవేంది? నీళ్లు పట్టి పెడతా తియ్యి. అబ్బా ఎంత మంచోడు, జన్మ జన్మలకు నువ్వేనా భర్తగా రావాలని ఆ దేవుణ్ణి కోరుకుంటా. హలో, పోలీస్ స్టేషనా? చెప్పండి సార్. నా భార్య ప్రతిరోజు జన్మ జన్మలకు నువ్వే నా భర్తగా రావాలని నన్ను బాగా భయభ్రాంతుని చేస్తాంది సార్. రావాలే రావాలే, రాఖీలు రావాలే. చెప్పండి మేడం, ఏ రాఖీ కావాలి? ఏ రాఖీ కడితే ఎక్కువ పైసలు వస్తాయో ఆ రాఖీ కావాలి. ఎందుకు నీ ఫోన్ కు అగ్గిదలుగా ఎప్పుడు చూసినా ఫోనేనా? పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఆఖరికి వండుకొని కూడా ఫోన్ చూసుడేనా? ఆ ఫోన్ ఏమున్నదే, నాతో మనసు ఇప్పి మాట్లాడు రాదే? బయట ప్రపంచం చూడ ఎంత మంచిగా ఉన్నదో. నీ ఫోన్ రాకముందు ముద్దు మాటలు ముద్దుగా మాట్లాడేదాన్ని. ఓ గాయదు ముఖం దానా, నేను మాట్లాడుతాను కూడా ఫోన్ చూస్తానవానే? అవును, నీ ఫోన్ ఇంతకు ఎక్కడున్నది? ఛార్జింగ్ పెట్టినా. ఏరుగా పోయేటప్పుడు కూడా ఎంబడి పట్టుకపోయేటోనివి నువ్వు నాకు చెప్తానవా? నెక్స్ట్ క్యాండిడేట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చూడండి, మా కంపెనీలో సేల్స్ ఎక్కువ కావడానికి మాకు ఒక మంచి సేల్స్ మ్యాన్ కావాలి. ఈ పెన్ని మీరు సేల్ చేయాలి. ఎలా సేల్ చేస్తారు కస్టమర్కి అనేది మాకు చేసి చూపించండి. హలో సార్, ఈ పెన్ కేవలం 3 రూపాయలు మాత్రమే. దీంతో హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుపడుతుంది. ప్లీజ్ దీన్ని మీరు కొంటారా? సారీ అండి, ఇలా సేల్స్ కాలేవు, మీరు బయలుదేరొచ్చు. నెక్స్ట్ ఎవరు రండమ్మా. నమస్తే సార్. ఈ నమస్కారం చెప్పడంలోనే నీ టాలెంట్ ఏంటో అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ పెన్ను సేల్ చేయలేవు, కానీ ట్రై చేయి ఒకసారి. అవును సార్, మీరు చెప్పినట్టే నేను ఈ పెన్ సేల్ చేయలేను, కానీ నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. మీ పెన్స్ అన్నిటినీ అమ్మేస్తాడు, అది కూడా హై రేట్లో. అవునా? అలాంటి సేల్స్మెనే మాకు కావాలి.
దయచేసి అతని నంబర్ ఈ తమ్ముడు ఒకసారి. చెప్తాను, రాసుకోండి సార్. పెన్ ఇస్తావా ఒకసారి? పెన్ను 300 సార్. మీకే ఎలా అమ్మాను సార్. ఏమండి ఆ ముందు తాగడం మానేసేయండి. ముందు తాగిన ప్రతిసారి వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. అవునా? అసలు ఏం మాట్లాడతానే ముందు తాగిన తర్వాత? అనవసరంగా మాట్లాడుతున్నారు. గతాన్ని తలుచుకుని కంటదర పెడుతున్నారు. ఊరికే గొడవలు పెడుతున్నారు. అసలు ఆలోచించడం మానేస్తున్నారు. అవును, మరి మీ భార్యలు ముందు తాగకుండానే ఇవన్నీ చేస్తారుగా? మన ఇనపెట్లో మీ అమ్మది 500 తులాల బంగారం ఉంది. దాన్ని నా తోడబుట్టిన దానికి ఇచ్చే. చూడమ్మా, రామాపురంలో నాకు 700 ఎకరాల కొబ్బరి తోట ఉంది. అది నీకు రాసిస్తాను. అలాగే కోదాడ పక్కనున్న 200 ఎకరాల సాగు భూమి కూడా నీ పేరులో రాస్తాను. నువ్వు కావాలంటే నాకున్న యావదాస్తిని నీకు ధారాదత్తం చేస్తాను. ఎంత కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. దీంతో ఏ పండగ తీసుకో. నోరు అదుపులో పెట్టుకో, నాలుగు చీరేస్తా. రీల్స్ చేయడం అంటే స్క్రోల్ చేసి షేర్ చేసినంత ఈజీ. తొందరగా రండి, నిన్న కూడా వీడియో చేద్దామంటే చీకటి అయిపోయింది. ఈరోజు ఎలాగైనా చెయ్యాలి. అబ్బా, మళ్ళీ చీకటి అయిపోయింది. రేపు చేద్దాంలేండి. ఆగోయేటో పోతున్నావు. రాత్రి దొంగలను చూసి కుక్క దడుచుకున్నదే, దానికో తాయితు కట్టించుకదామని పోతానా. అత్తవా, నీకో తాయితు కట్టిస్తా. నేను అచ్చటాలకు లేట్ అవుతుంది. ఎటు పోతున్నావు? మా సాయితగాడు వచ్చిండట, అన్ని చూడక సాన్ రోజులు అవుతుంది. పోయి సూచేస్తా. నీ దోస్తులు సల్లగుండా ఎప్పటికి దోస్తులేనా? ఎప్పటికి దోస్తులు కాదే, అప్పుడప్పుడే. ఎప్పటికి ఉండేది మీరే. ఏంటిది మేమా? అవును, రామునికి సీత, కృష్ణునికి రాధ, నాకు నువ్వు. ఉదయం అయితే ఉష, అరుణ, సాయంత్రం అయితే సంధ్య, చీకటైతే జ్యోతి, దీప, పడుకున్నాక స్వప్న, నువ్వు చూసేటప్పుడు నయన, నువ్వు వినేటప్పుడు శ్రావణి, మాట్లాడుతున్నప్పుడు వాణి, వడ్డించేటప్పుడు అన్నపూర్ణ, నడుస్తున్నప్పుడు హంసవు, నవ్వుతున్నప్పుడు హాసిని, ప్రసన్నవు, అద్దంలో చూసుకున్నప్పుడు సుందరివి, నీళ్లు తాగేటప్పుడు గంగ, ఐస్ క్రీం తినేటప్పుడు హిమజ, సినిమా చూస్తున్నప్పుడు చిత్రవు, అబద్ధం ఆడేటప్పుడు కల్పన, నిజం చెప్పేటప్పుడు సత్యవతి, ఆలోచించేటప్పుడు ఊహవు, చదువుతున్నప్పుడు సరస్వతివి, కోపంలా భైరవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కుప్పలు కుప్పలు మీరే. ఎక్కడున్నాడు చెప్పు నా దోస్తు. వేడి తీసుకున్నావు, చట్ల పెట్టినవేంటే వాత పడింది. ఇగో ఇది రాసుకో మరి. నువ్వే వాత పెట్టి నువ్వే ఆయింట్మెంట్ ఇస్తావా? రేపటితో ఆయింట్మెంట్ ఎక్స్పైర్ అయిపోతుంది, మరి ఎందుకు వేస్ట్ చేస్తాం? రాసుకో. ఏమండి, ఈ రోజు నుంచి మీతో నేను మాట్లాడను, గొడవ పడను. సరేలేవే. ఎందుకు ఏంటని అడగరా? అడిగాను అనుకో, మళ్ళీ అదొక పెద్ద గొడవ అవుద్ది. ఎందుకు వచ్చిన గొడవ? ఏమండి, మా ఇంటికి ఫోన్ చేశారట, నిజమేనా? నిజమే. గొడవ పడిన ప్రతిసారి ఇంటికి ఫోన్ చేసి మా అమ్మని మా నాన్నని ఎందుకు తిడతారండి? అంతగా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి. ఇప్పుడు ఫోన్ సరిగా పనిచేయలేదు అనుకో, ఫోన్ తిడతామా, కంపెనీ వాడిని తిడతామా? మీరెంత జరిగినా మారా, ఇప్పటికైనా మారండి. మారాలంటే ఏం చేయాలి? మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి, మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి. అలా మాత్రం పిలవను. ఎందుకు పిలరు? అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది. సార్ సీమల మందు సార్ బాగా పనిచేస్తుంది, ఒక ప్యాకెట్ తీసుకోండి సార్. నాకే నాలుగు నులిసేస్తుంది. 4 రోజుల నుండి మందు తాక్క, ఇంకా సీమలకు కూడా మందు కొనాలా? పొద్దున బయటికి వెళ్ళి వచ్చిన దగ్గర నుండి తలనొప్పి అని చెప్పేసి అల్లాడుతున్నావు. పద ఎంఆర్ఐ తీపిస్తా. పద. ఎంఆర్ఐ ఖర్చు ఎంత అవుతుందండి? ఎంత అవుతుంది? 8,000 రూపాయలు అవుతుంది. పొద్దున శారీ షాప్ కి వెళ్ళినప్పుడు పట్టు చీర 8,000 రూపాయలు చెప్పాడు. ఎంఆర్ఐ ఖర్చు పెట్టి 8,000 ఏందో? నాకు పట్టు చీర కొనేవచ్చు కదండి. మరి నీ తలనొప్పి? ఆ పట్టు చీర కొనలేకపోయాననే కదా ఈ తలనొప్పి వచ్చింది. తల్లి నువ్వే ఇస్తారా ఈ ప్రపంచంలో? ఏమే, అమ్మ నాయన వస్తున్నారట, ఇంట్లో బిర్యానీ ఉండు. వచ్చేది మీ అమ్మ నాయన. నీ మొహాల మంట. ఏం చేస్తున్నావే? నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గాని అతన్ని ఎప్పుడు చూడలేదండి. ఈ నోటు మీద ఉన్న నంబర్ అతందే అనుకుంటా. ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను.
ఏం చేస్తున్నావే? నేను చిన్నప్పటి నుంచి గాంధీ గారి కోసం విన్నాను గానీ అతన్ని ఎప్పుడు చూడలేదండి. ఈ నోటు మీద ఉన్న నంబర్ అతందే అనుకుంటా. ఆయనకి ఫోన్ చేసి మన ఇంటికి పిలుస్తున్నాను. చెప్పావా? ఏపటికి ఆ సీరియల్ చూస్తావు? సీరియల్ చూసి చూసి బోర్ కొట్టదా నీకు? బోర్ కొట్టడానికి నేనేమన్నా సీరియల్ చూస్తున్నానా? వాళ్ళు కట్టుకున్న చీరలు చూస్తున్నా. సార్ ఈ అమౌంట్ నా అకౌంట్ లో వేసేయండి సార్. నెట్ రావటం లేదండి. మీ డబ్బులు అకౌంట్ లో వేయడం అవ్వదు. రేపు రండి. మళ్ళీ రేపు ఇంత దూరం రాలేను సార్. నేను హాట్స్పాట్ ఆన్ చేస్తాను, మీరు నెట్ కనెక్ట్ చేసుకోండి. సరే సరేరా ఉంటాను. ఏమండి మా తమ్ముడికి జాబ్ వచ్చిందంట, పెళ్లి సంబంధం ఏదైనా చూడమన్నాడు, పెళ్లి చేసుకుంటాడంట. ఒక్కసారి ఆలోచించమనే. బర్ణాలు ఉంది కదని సురక పెట్టుకోవడం అవసరమా? వస్తే ఏం టాబ్లెట్స్ ఇచ్చావే? ఎక్స్పైర్ అయిపోయి. ఇక్కడ రాస్తుంది చూడు. దానికి ఎందుకండి అంత కంగారు పడతారు? ఇదిగోండి ఎక్స్పైరీ డేట్ ఉన్నది, నేను కట్ చేసి తీస్తాను. ఇవి మీరు వేసుకోండి. ఏమండి మా అమ్మాయిలకంట మీ అబ్బాయిలే గొప్పని అంటుంటారు కదా, దానికి ఒక రీజన్ చెప్పండి. అబ్బాయిలకి జాబ్ ఉందనుకో, జాబ్ లేని అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటారు. అదే మీ అమ్మాయిలకి జాబ్ ఉంటే జాబ్ లేని అబ్బాయిల్ని పెళ్లి చేసుకున్నట్టు ఒక్కరిని చూపించు. సీత, బయటేమో చల్లగా వర్షం పడుతుంది, నాకేమో వేడి వేడిగా బిర్యానీ తినాలనిపిస్తుంది. వండేసుకుంటాం గలు, దానికి నా పర్మిషన్ ఎందుకు? నీ పర్మిషన్ ఎవడు అడగలేదు, నువ్వు వండుతావేమోనని చెప్తున్నాను. సరేలేండి, వండుతాను. ఇంతకీ నీకు బిర్యానీ వండడం వచ్చా? లాదమ్మగలు. మరెలా? యూట్యూబ్ తెల్లుండగా దిగులేందుకు దండగా. Much later. ఇదేంటి చికెన్ బయటే ఉంచేసింది? సీతా, ఏటమ్మగలు? మసాలా కలిపిన చికెన్ గంట ఫ్రిడ్జ్ లో కదా పెట్టాలి, నువ్వేంటి బయటే వదిలేసావు? ఆల్రెడీ ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా అమ్మగలు. పెట్టానంటుంది, మరి చికెన్ ఏమి ఇక్కడే ఉంది. అంత ఆలోచించకండి, లాంటి చూపిస్తాను. ఇదిగోండి, ఒక గంట ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఒసై, గంట ఫ్రిడ్జ్ లో పెట్టమంటే గంటను తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టడం కాదు, చికెన్ ని గంట సేపు పాటు ఫ్రిడ్జ్ లో పెట్టమని. దట్టా ఐ థింక్ వాటు. మోదీ గారు నేను ఒకటే. ఈ దేశంలో ఏం జరిగినా దానికి కారణం మోదీ గారే అయినట్టు, ఈ ఇంట్లో ఏం జరిగినా దానికి కారణం నేనే అంటారు. మా పిల్లలు తినకపోయినా, అల్లరి చేసినా, మాట వినకపోయినా, ఫోన్ పగలగొట్టినా, మోదీ గారు నేను ఒకటే. ఈ దేశంలో ఏం జరిగినా దానికి కారణం మోదీ గారే అయినట్టు, ఈ ఇంట్లో ఏం జరిగినా దానికి కారణం నేనే అంటారు. మా పిల్లలు తినకపోయినా, అల్లరి చేసినా, మాట వినకపోయినా, ఫోన్ పగలగొట్టినా. ఇండియాకి స్వతంత్రం వచ్చిందంట, నీకు కూడా తెలీదా? స్వతంత్రం నైట్ 12 గంటలకు వచ్చింది, నేను 10 గంటలకే పడుకుని పోయా. అబ్బో, ఈడ మనకంటే పండితుల్లో